హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్, ఇలా ముచ్చట ఏంటంటే ఫుల్ బిజీ. సీజన్ స్టార్ట్ అయింది కదా. వేసేసిన డోర్ ఏదో. సీజన్ స్టార్ట్ అయింది కదా గైస్. పిచ్చి అంటే పిచ్చి బిజీ ఉంది. అందుకే మేము డైలీ వ్లాగ్స్ మీకు అసలు ఛాలెంజెస్ వస్తున్నాయి. క్రేజీ డ్రింకింగ్ ఛాలెంజ్, ఫన్నీ ఛాలెంజెస్. ఇంకొక 3-4 డేస్ అయితే మనకు సీజన్ అయిపోతుంది. ఇక 40 రోజుల దాకా మనం ఫ్రీ ఉంటాం కాబట్టి మంచిగా కంటెంట్ వేరే ఇద్దాం. ఇట్లా అనుడే ఉన్నదా పేరు తీతలేము. ఎందుకంటే ఇక తెలుసా గైస్, మనకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ జస్ట్ ఒక హ్యాబిట్ బ్లాగ్. మన డైలీ వర్క్ వచ్చేసి డెకరేషన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ మొత్తం దానికి ఇస్తున్నా. ఇవాళ అయితే ఒక 3 హల్దీలు, అట్లనే రేపు ఒక 2 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. సో వాటి గురించి ఇవాళ హల్దీ సాయంత్రం 3 నుంచి 6 లోపు అయితే 3 చేసేయాలి, గంటకోటి. దాని గురించి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక సాయంత్రం 3 ఒక్కటేసారి టైం టు టైం కుదరదు కాబట్టి ఇంటికన్నీ ఫ్లవర్స్ కటింగ్ చేసుకుంటున్నాం. చలో ఇలా ముచ్చట చేయండి గాయస్. మన వాళ్ళు ఒకటి ప్రేమ, అట్లనే ఇక ఆమ్లెట్ వేద్దామన్నారు. ఆకలి అవుతుందట, పొద్దున్న నుంచి పని ఉంది కదా. గుడ్లు ఎత్తా అని చెప్పి గంట అటే వేరు గాయస్. చూడండి, ఫ్లవర్స్ వచ్చేసి చేతితోటి తీస్తే చేతి నొస్తుందని చెప్పి కత్తెతోటి ఇట్లా కట్ చేస్తాను. చూడండి, మీకు ఏర్పడుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి గులాబీ, ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి, అట్లనే చామంతి ఆకు ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఇక కరెక్ట్ మెయిన్ ట్యాంక్కి వెళ్ళి అక్కడ కింద డ్రాప్ చేస్తాం. ఇక గవేంద్రా ఇది గరం ఉన్నాయంద్రివి గాజోరి మనలు గుడ్డు అట్లనే బెడ్ తెచ్చిండ్రు. మరి ఏం చేస్తా మరి చేయిపోరండి కడిగితే పూలు. ఓకే చూద్దాం మరి మనడు ట్రై చేస్తాడు. మరి టేస్ట్ చూద్దాం. ఎగ్ బన్ కొత్త ట్రై చేస్తాడు, చూద్దాం. గాయస్ నిజం చెప్తున్నా, వరకు బిద్దుట్లో నెత్తి ఖరాబ్ అవుతుంది. అబ్బో నీరు వస్తుంది, పని చేయకుండా అన్నది మళ్ళీ. మనోడైతే బన్ ఆమ్లెట్ చేస్తుండు. బన్ ఆమ్లెట్ చూద్దాం ఎట్లా ఎత్తాడు. అన్నీ రెడీ పెట్టుకున్నాడు. ఎట్లా తెలియదు. కారం ఉప్పు వేయాలా? ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, అంతే. ఇంకా మా ఇలా అన్నీ ఉన్నాయి. జీలకర్ర ఇట్లా, ఉల్లిగడ్డ వద్దా? కారం, ఉప్పు, ధనియాల పొడి వేస్తారు కదా. ప్యాజ్ వద్దా ఉల్లిగడ్డ? స్వీట్ అంటే సాటా? చెంచాతో అది చెంచాదా ఎలా వస్తావు? కలిపి చెంచి ఇలా కలుపుతలు. కలుపుగా కారం ఎక్కేసినావు, ఏం కదా. గాయస్ ఇక ముగ్గురికి అయితే 3 మంచికి 2 గుర్రతోటి మంచికి 3 మధ్యకు ఒక ఆమ్లెట్. ఓకే గుడ్ బై మంచుకోరు. బడా ఆమ్లెట్ వస్తుంది. ఇక గుడ్లు చిన్న నూనె పోసి ఆమ్లెట్ వేయాలి, అంతే. ఇంకేమన్నది? ఆయిల్ పోసి రాకు, దాని పోసి రాకురా. చెట్టగాడు ఉన్నాడు మరి. మంచి వస్తుంది మరి మా మీద మినిమం ఉంటుంది. కాలది రాక్తావు విత్ ఇన్ సెకండ్లో. ఆమ్లెట్ అనేది పెద్దగా రావాలి. దాని 2 వస్తుంది. కొద్దిగా చేసుకుంటాం మంచిగా.
తను కుకింగ్ బికింగ్ అవు పీపీ ఉమ్? లగ్గం మూలు చేసుకుంటారు కానీ పీపీ ఆడికి పీపీఆర్కి ఓకే పీపీఆర్కి రైట్ ఇంకో లగ్గం చేసుకుంటాడు. ఇంకా పని లేదురా. పీపీ కానీ అవును, ఆనియన్స్ బినియన్స్ మీద మసాలా మజా అవుతుంది రా. చూడండి గాయస్, ఆమ్లెట్ రెడీ అవుతుంది. తీస్తున్నావా? ఎస్ కాలేదు కాచురా. ఖాళీ సేమ్ దోశ రాది, ఎగ్ దోశ. ఎగురెత్తా ఎత్తున్నాయి. ఓకే, ఆమ్లెట్ అయింది. ఇట్లా 3 వేసి ఇక బ్రెడ్లో పెట్టింది. నువ్వు చూపిస్తాం మొత్తం అయిపోయినాక ఆమ్లెట్. ఓకేనా, చలో జల్దీ అని రాడు, ఆకలి అవుతుంది. చూసారు ఆమ్లెట్ అయితే ఎట్లా అయిందో. సేమ్ ఇట్లానే 3 ఆమ్లెట్ వేసి బ్రెడ్లో మధ్యలో ఇట్లా కట్ చేసి ఇక పెట్టి తినాలి. వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది వడపావు, సేమ్ యాక్టిష్. నేను తింటుంది ఇలా పెట్టుకొని కట్ చేద్దాం. ఒత్తిన మంచిగా ఒత్తి చూడండి గాయస్, తిందాం ఇక. డాడీ ఇంకొకటి పోసుకుంటాం మళ్ళీ పోసుకోవాలి. మంచిగా వస్తుంది తీయగా, స్పైసీ మంచిగా. గాయస్ వేరే లెవెల్, గాయస్ ట్రై చేయండి గాయస్, వేరే లెవెల్. మనలో కొత్త ప్రయోగం చేశారు, మంచిగా ఉంది. వేరే టేస్ట్. ఓకేగా, తినక మాట్లాడమే వేరే 4 తింటే ఇలా దాంట్లో వేరే టేస్ట్. గాయస్ మంచిగా కడుపు తిన్నాం. ఇంకో గుడ్డు మిగిలిందని అబ్బాయి లెగ్గేసిన తిని ఇక మళ్ళీ పూలు కట్ వేసుకొని ఇక తెలియాలి. చలో గైస్, అప్పటికి ఏమైనా ఉంటే విషయం ఓకేనా గాయస్. అప్పుడు ఎండ్ చేసిన మధ్యలో గ్యాప్ ఇచ్చిన కదా వీడియోకి. అప్పటి నుంచి ఇప్పుడు ఫుల్ బిజీ ఉండే. పప్ప గుడ్ నైట్ అది, గుడ్ నైట్ గిరి గిరి. ఇయో డాడీ, గుడ్ నైట్ అది, గుడ్ నైట్, గుడ్ నైట్ అది. చలో ఇక ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. ఫుల్ వర్క్ అయిపోయింది. ఇంతటితో లాగ్ అబ్బా చెప్పా ఓకే లేదు అసలు. ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. మరి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో బాయ్.